పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి అంటే, పరిశుద్ధంగా ఉండడం అంటే పాపం చేయకుండా ఉండడం. సింపుల్ కదండి. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి అంటే, పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధంగా ఉండడం. ఈరోజు మనలో పాపం ఉందంటే అర్థం ఏంటి? మనం పరిశుద్ధులముగా లేమని అర్థం. అదొక్కటే మీకు క్లారిటీ వచ్చిందా? నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు నీలో పాపం ఉంది అంటే నీలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. ఒకవేళ నీలో పాపం లేదు అంటే నీలో ఏమున్నట్టు? పరిశుద్ధత ఉన్నట్టు. మరి ఈరోజు మనలో ఏముంది? పాపం ఉందా? పరిశుద్ధత ఉందా? దేవుని యందు భయం ఉందా? భక్తి ఉందా? దేవుణ్ణి లెక్క చేయని విధానం ఉందా? చూడండి, ఒక టీచర్ లెసన్ వినని విద్యార్థి ఎప్పటికీ ఒక గుడ్ స్టూడెంట్ అవ్వలేడు, ఒక మంచి విద్యార్థి అవ్వలేడు. ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎంత దారుణం అంటే, ఆ టీచర్ మాట విన్న ప్రతి ఒక్కళ్ళు మంచి స్థితిలో ఉంటే, మాట వినని యొక్క విద్యార్థి జీవితం ఆ రోడ్డు మీద పేపర్లు వేసుకుంటూ, ఆ టైర్లకి పంచులు వేసుకుంటూ, ఆ సమోసాలు అమ్ముకుంటూ ట్రైన్లో ఇలా ఉంటాయి. ఎందుకుంటాయి? చదువుకునే వయసులో, చెప్పండి, చదువుకునే వయసులో ఉపాధ్యాయుడు మాట వినకపోవడం వల్ల. అలాగే దేవుని బిడ్డలమైన మనము దేవుని మాట వినకపోతే మనం ఎలా పరిశుద్ధులం అవుతాం? మాట వినని విద్యార్థి ఎలాగ ఒక ప్రయోజకుడు ఎప్పటికీ అవ్వలేడో, మాట వినని దేవుని బిడ్డలు కూడా పరిశుద్ధులుగా అవ్వలేరు. ఈరోజు నీలో పాపం ఉందంటే నువ్వు గుర్తు పెట్టుకో, నీలో పరిశుద్ధత లేదని. ఎందుకు? పాపము పరిశుద్ధత రెండు ఒక మనిషిలో ఉండలేవా అంటే ఉండలేవు. ఒక మనిషి పాపం చేస్తూ పరిశుద్ధంగా ఎలా ఉండగలడు? నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు అని ఎలా చెప్పుకుంటావు? ఉంటే పాపంలో అయినా ఉండాలి, లేక పరిశుద్ధంగా అయినా ఉండాలి. ఎందుకంటే వెలుగు చీకటి ఒక్కచోట స్నేహం చేసి ఉండలేవు. చీకటిగా ఉందండి, చీకటిగా ఉన్న స్థలంలో ఒక క్యాండిల్ వెలిగించామనుకో, అక్కడ